నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కల్పవృక్షం. స్వామివారిని దర్శించుకొని ఆర్తితో గోవింద అని నామస్మరణ చేస్తే చాలు కోరిన కోర్కెలను అనుగ్రహిస్తాడు పద్మావతిపతి. భక్త సులభుడు, కరుణా సాగరుడు, ఆశ్రిత వత్సలుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యం లక్షలాది మంది భక్తులను కటాక్షిస్తున్నారు. తెలుగునాట ఆ స్వామివారి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలోని కొన్నింటిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలోని అప్పన్నపల్లి గ్రామంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ బాలాజీగా వెలిసి పూజలు అందుకుంటున్నారు. కోనసీమలో కొలువుదీరిన కోనేటి రాయుడి లీలా విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. గోదావరి వేదంలా ఘోషిస్తూ అమరనాదంలా నినదిస్తూ తన పుణ్య జలాలతో భక్తుల పాపాలను తొలగిస్తూ సాగుతున్న జీవనది. నాసికా త్రయంబకంలో జన్మించి ఈ గోదావరి మండలంలో 7 పాయలుగా విడివడి సప్తర్షుల నామాలతో ప్రవహిస్తూ పుడమిని పరవశింపచేస్తోంది. ఆ 7 పాయలలో ఒకటి ఈ వైనతేయ నది. ఈ తీర సౌందర్యానికి మురిసిన ఏడుకొండలవాడు ఇక్కడ బాలుడై అవతరించాడు, భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అప్పన్నపల్లె రేవులో దిగి గ్రామంలోకి అడుగు పెట్టగానే అందమైన ఈ ఆలయం అగుపడుతుంది. 3 అంతస్తుల ముచ్చటైన గాలిగోపురం 7 సువర్ణవర్ణ కలశాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురం దాటగానే చక్కటి ధ్వజస్తంభం సమున్నతంగా కనిపిస్తుంది. వీచే గాలిలో తేలివచ్చే శ్రీనివాస లీలా గానాలకు లయబద్ధంగా ఈ ధ్వజస్తంభ చిరుగంటలు సవ్వడి చేస్తున్నాయి. విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని అలవోకగా ప్రసాదించే పావనమైన కోవెల ఈ అప్పన్నపల్లె ఆలయం. ఆధునిక శిల్పకళకు ఆలవాలమై అందాలు చిందే అపురూప చిత్రాలకు కేంద్రమై అలరారుతున్న ఈ ఆలయంపై శిల్పకళ చూడముచ్చటైనది. ఆలయ మండపంపై సజీవములా అన్నట్లు భ్రమ కలిగించే ఈ శిల్పాలు ఈనాటికి తరగని శిల్పకళకు ఆనవాళ్లు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న ఈ పెద్ద గంట వీక్షకులను అబ్బురపరుస్తుంది. ఈ గంటపై నగిషీలు, దేవతామూర్తుల శిల్పాలు అద్భుతంగా చిత్రీకరించారు. కర్తవ్య విముఖుడైన అర్జునునికి గీతను బోధించి కార్యోన్ముఖుణ్ణి చేస్తున్న శ్రీకృష్ణుడు. యుద్ధరంగంలో జరిగిన ఆ సంఘటనను అద్భుతంగా ఇక్కడ శిల్పించిన ఆ శిల్పి అభినందనీయుడు. వాల్మీకంలో దాగి ఉన్న శ్రీనివాసునికి క్షీరాన్ని ఇస్తున్న గోవు, ఆదిశేషునిపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును, ఆయనను సేవిస్తున్న శ్రీ మహాలక్ష్మిని, నారద, తుంబుర, గరుత్మంతాది మహాభక్తులను ఇక్కడే శిల్పకళా రూపాలలో మనం దర్శించుకోవచ్చు. స్వామివారి విమాన గోపురంపై పార్వతీ పరమేశ్వరులు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామిని, సరస్వతి, బ్రహ్మలను అందంగా శిల్పించారు. అందమైన ఈ కోవెలలో అమరి ఉన్న శ్రీ బాలాజీ స్వామివారి దివ్య మంగళమూర్తి అదిగో దర్శించండి. శ్రీ బాలాజీ ఆలయంలోని మూలమూర్తి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామివారి ఉత్సవమూర్తులను వీక్షించవచ్చు.
బాలబాలాజీ ఆలయాన్ని 1991వ సంవత్సరంలో జ్యేష్ఠ మాస ఏకాదశి నాడు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. ప్రతి జ్యేష్ఠ మాసంలోనూ ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పన్నపల్లె గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేసే రామస్వామి అనే భక్తునికి ఈ ప్రదేశంలో స్వామివారు సాక్షాత్కరించినట్లు స్థానికుల కథనం. అప్పుడు ఆయన తన దుకాణంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతాలలోని భక్తులు తండోపతండాలుగా ఇక్కడకు వచ్చి స్వామివారి మూలమూర్తిని దర్శించుకునేవారు. శ్రీ బాలబాలాజీ వారి గర్భాలయానికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయం శ్రీ పద్మావతీదేవిది. శ్రీవారి పట్టపురాణి ఈ క్షేత్రంలో పద్మాసని అయి పద్మాలను ధరించి వరదాభయ ముద్రలో దర్శనమిస్తోంది. ఇది శ్రీ గోదాదేవి సన్నిధి. మానవ కాంతగా జన్మించి తన కాత్యాయని వ్రతంతో శ్రీవారి మనస్సు దోచుకున్న మహనీయురాలు, పరమాత్ముని పరిణయమాడిన పరమ పునీత. ఆ తల్లి ఈ ఆలయంలో అర్చారూపాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తోంది. పాత క్రొత్త దేవాలయాలతో ఈ అప్పన్నపల్లి గ్రామం కోనసీమలోనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసికెక్కింది. ఆపద మృక్కులవానికి తలనీలాలు సమర్పించే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. తిరుమలలో లాగే ఇక్కడ కూడా నిత్యాన్న ప్రసాద వినియోగాన్ని నిర్వహిస్తున్నారు. ఆశ్రితులందరికీ ఇహపర శ్రేయస్సును ప్రసాదించే ఈ బాలబాలాజీ దర్శనం మరపురాని మధురానుభూతి. వెంకటపతి అనుగ్రహ ప్రాప్తి. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని గడపను దర్శిద్దాం. తిరుమల క్షేత్రానికి తొలి గడపగా పేరొందిన దేవుని కడపలో శ్రీనివాసుడు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరునిగా వెలిసి భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్నారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కూడా శ్రీ స్వామిని దర్శించి 54 సంకీర్తనలను రచించి కడపరాయుని అనుగ్రహం పొందాడు. దివ్య క్షేత్రమైన దేవుని కడప విశేషాలను, స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం. రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆది మధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న అనేక క్షేత్రాలలో ఒకటి ఈ దేవుని కడప. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించియున్నారు. ప్రధానంగా దేవుడి కడప హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంతవాసులకు దానవ పీడ తొలగించడానికి అర్చావతారంగా అవతరించాడట. ఆ తరువాత కృపాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ యాత్రలో భాగంగా వారు హన్మక్షేత్రమైన ఈ ఆలయంలో బస చేశారు. అప్పటి నుండి వారు తిరుమల క్షేత్రానికి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలని సంకల్పించారు. కాని కొన్ని పరిస్థితుల వలన వారు ముందుకు సాగలేకపోయారు. శ్రీవారి దర్శనాభిలాషతో కృపాచార్యులు తపించి శ్రీవారి కరుణను పొందారు. స్వామి సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులైనారు. శ్రీవారి కృప పొందిన ప్రదేశం కనుక వారు ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురుపగా, కుడపగా, తుదకు కడపగా నామాంతరం చెందింది. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తనవలె తిరుమల క్షేత్రానికి వెళ్లలేని నిస్సహాయుల కొరకు తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహం ముందు
ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తవత్సలుడై ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఇదిగాక మరో పురాణగాథ కూడా జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. పూర్వం జనమేజయ మహారాజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తూ ఈ చెరువు గట్టున విశ్రమించాడట. అప్పుడు శ్రీనివాసుడు ఆ మహారాజుకు స్వప్న దర్శనమిచ్చి ఈ చెరువు గట్టున తనకు కోవెల నిర్మించమని ఆదేశించారు. శ్రీవారి ఆదేశానుసారం జనమేజయుడు ఆలయాన్ని నిర్మించినట్లు, దేవుని కడప అని పేరు పెట్టినట్లు పురాణ కథనం. ఇక్కడ స్వామికి కానుకలు సమర్పిస్తే తిరుమల శ్రీవారికి సమర్పించినట్లేనని ఆయన చెప్పినట్లు పెద్దలు చెబుతారు. ఆ తరువాత కొందరు బ్రాహ్మణ పూజారులు ఈ ప్రాంతంలో నివసించడం చేత దేవర కడపగా ప్రాచుర్యంలోకి వచ్చిందని మరొక కథనం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రాజగోపురం ధీర గంభీరంగా కడప రాయని వైభవానికి రాజసానికి నిదర్శనంగా కనువిందు చేస్తోంది. 5 అంతస్తులతో శిల్పశోభితమై విరాజిల్లుతోంది. 5 కలశాలతో ఉన్న ఈ రాజగోపురాన్ని మట్లి అనంతరాయులు నిర్మించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. ఈ రాజగోపురం తిరుపతి గోవిందరాజస్వామి వారి రాజగోపురం ఒకే సమయంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ రాజగోపురంపై దశావతారాలు శిల్పించబడ్డాయి. మత్స్య కూర్మ వరాహ నారసింహ శ్రీరామ శ్రీకృష్ణ రూపాలు శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విభూతులను తెలియజేస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మట్లీ రాజుల కాలంలో నిర్మితమైన ఈ రాజగోపురాన్ని ఆంగ్లేయుడైన అప్పటి కలెక్టర్ థామస్ మన్రో పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. ఇటీవల కాలంలో అనగా 1997వ సంవత్సరంలో శ్రీ 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 పరమ పూజ్య 45వ జియర్ శ్రీమాన్ అహోబిల పీఠాధిపతులు శ్రీ శటగోప నారాయణ తీర్థుల వారి ఆధ్వర్యంలో ఈ గోపుర మహాకుంభాభిషేకం జరిగింది. మహోన్నతమైన కడపదేవుని యొక్క ఘనతకు చాటి చెబుతున్న ఈ రాజగోపురాన్ని దర్శించుకోగానే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిలో పరవశులవుతారు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో అనేక మంటపాలు, ఉపాలయాలు నిర్మించబడి ఉన్నాయి. రాజగోపురాన్ని దాటి ఆలయం ముందుకు రాగానే బలిపీఠం, ధ్వజస్తంభం కనువిందు చేస్తాయి. సువర్ణ శోభితమైన ఈ ధ్వజస్తంభం నీలి నింగిలో రాజసంగా నిలబడి కడప రాయని కీర్తిని దిగంతాలకు చాటి చెబుతోంది. ఈ ధ్వజస్తంభంపై బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. శటగోపం ఆకారంలో నిర్మితమైన ఈ పీఠంపై శ్రీవారి పాదాలు శిల్పించబడ్డాయి. భక్తులు ఈ శటగోపంపై ఉన్న శ్రీపాదాలను తాకి తన్మయులవుతారు. ఇదే కడపరాయుడైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. శ్రీవారి విగ్రహం వెనుక గోడకు హనుమంతుని రూపం శిల్పించబడి ఉండటం విశేషం. తిరుమల వరాహ క్షేత్రమైతే దేవుని కడప హన్మక్షేత్రం. పరమ భక్తాగ్రేశ్వరుడైన హనుమంతుని ముందు వెంకటేశ్వరుడు నెలకొని ఉన్నాడు. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు ఆపద మొక్కులవాడై దేవుని కడపలో విరాజిల్లుతున్నాడు. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. గుంటూరు సమీపంలోని గోరంట్ల గ్రామంలో వెలిసిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకుందాం. శైవ వైష్ణవ క్షేత్రాలతో పునీతమైన పుణ్యభూమి
ఈ పల్నాటి సీమ. అంతటి మహిమాన్వితమైన పలనాటి సీమలో నిర్మించబడిన ఆలయం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. గుంటూరు నుండి అమరావతి వెళ్లే రహదారిలో గోరంట్ల గ్రామంలో ఈ ఆలయం నిర్మించబడింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆగమ పండితుల పర్యవేక్షణలో నిర్మించబడిన ఈ దేవస్థానం కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఆగమోక్తంగా నిర్మించబడిన ఈ ఆధునిక దేవాలయంలోని ధ్వజస్తంభం సమున్నతంగా సుందరంగా నిర్మించబడి ఉంది. ఆలయ ముఖమండప సాలహారంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి శిల్పాన్ని నిర్మించారు. ఆలయ ద్వారంలోని సోపానాలకు ఇరువైపులా గజరాజుల శిల్పాలను ఏర్పరిచారు. ధ్వజస్తంభం క్రింద నిర్మించిన చిన్ని ఆలయంలో గరుత్మంతుని ప్రతిష్ఠించారు. ఈ కోవెల ప్రక్కనే మరొక ఉపాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు ప్రతిష్ఠించబడి ఉన్నారు. గరుత్మంతుడు, హనుమంతుడు, ఆదిశేషుడు మొదలైన వారు నిత్యసూరులుగా శ్రీవారి సేవకులలో అగ్రగణ్యులుగా పురాణ ప్రసిద్ధి చెందారు. అందుకే వైష్ణవ ఆలయాలలో వీరికి సముచిత స్థానం లభించింది. ఆధునిక శైలిలో శిల్పశోభిత స్తంభాలతో ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన ముఖమండపం దాటిన తర్వాత గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. శతకోటి మన్మథాకారుడైన స్వామి అర్చారూపాన్ని ధరించి ఈ భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ దివ్య స్వరూపాన్ని వర్ణించడం మానవ మాతృలకు సాధ్యం కాదు. అవి బ్రహ్మ కడిగిన పాదాలు, ఆశ్రితులకు సకలం సమకూర్చే కటివరద హస్తాలు, విశాలమైన వక్షస్థలంపై నెలకొన్న శ్రీదేవి భూదేవులు, ఆపై స్వామివారు దర్శించిన శంఖుచక్రాలు, నవరత్న ఖచ్చితమైన తిరునామం, అరమూసిన కనుదోయి, అలౌకికమైన మందహాసాన్ని వెలువరించే అధరాలు, విశేషమైన అలంకారాలు, రజిత కవచం అలంకరించిన తిరుమేని, ఆపై పుష్పాలంకరణలు, వివిధాభరణాలు, నందకాయుధం, సాలగ్రామ మాలలు దర్శించిన భక్తులు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని దర్శించిన అనుభూతిని పొందుతారు. ఆర్తితో భక్తితో స్వామివారికి ప్రణమిల్లుతారు. ఆ మనోహర మూర్తిని కనులారా వీక్షించి ఆ రూపాన్ని హృదయం నిండుగా నింపుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ పద్మావతీదేవి తిరుమల శ్రీనివాసుని పట్టపురాణి అయి పద్మ సరోవరంలో ఆవిర్భవించిన కలుముల తల్లి శ్రీ పద్మావతి. పరమ పావని అయిన ఆ మహాలక్ష్మి ప్రతిరూపాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. గోదాదేవి ఆలయం. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గోదాదేవి ఆలయం కూడా ఏర్పాటు చేయబడింది. మధుర భక్తితో శ్రీవారి హృదయంలో స్థానం సంపాదించుకున్న మహాభక్తురాలు గోదాదేవి. శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం. వెండి మకర తోరణం క్రింద హరిద్ర వర్ణంతో శోభాయమానంగా ఉన్న అమ్మవారి మూర్తి భక్తులకు దివ్యానుభూతిని ప్రసాదిస్తుంది. శ్రీ అన్నపూర్ణేశ్వరి. ఆమె బిడ్డలైన గణపతి, షణ్ముఖుల ఆలయాలను ఇక్కడ నిర్మించారు. విఘ్నాధిపతి అయిన గణపతి అభయముద్రతో ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డడు దేవసేనాని అయిన శ్రీ కార్తికేయ స్వామి ఆలయం. నెమలి వాహనుడు అయిన కుమారస్వామిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. రజిత కవచాన్ని ధరించి అభయముద్రలో శోభిస్తున్నారు. సువిశాలమైన ఆవరణలో
అందంగా నిర్మించిన ఈ ఆలయం దర్శించిన భక్తులకు చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తొండమనాడును దర్శిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉంది ఈ తొండమనాడు క్షేత్రం. ఇక్కడ శ్రీనివాసుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ దివ్యక్షేత్ర విశేషాలను, స్థల పురాణం గురించి తెలుసుకుందాం. తొండమనాడు చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి తిరుపతి రహదారిలో శ్రీకాళహస్తికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన రహదారి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ స్వాగత ద్వారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు వెలసి ఉన్న ఈ దివ్యక్షేత్రానికి స్వాగతం చెబుతోంది. పచ్చని ప్రకృతి కాంత ఒడిలో ఒదిగిన ఈ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, కొండల మధ్య అందంగా అలరారుతోంది. ఈ తొండమనాడు క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పర్యవేక్షణలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు పరిపాలించాడు. అతని పేరుతోనే ఇది తొండమనాడు మండలమయ్యింది. తొండమాన్ చక్రవర్తి ప్రజారంజకంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అనేక ఆలయాలు నిర్మించాడు. భక్తాగ్రణ్యుడైన తొండమానుడు శ్రీవారి ఆదేశానుసారం తిరుమలలో ఆనంద నిలయాన్ని నిర్మించాడు. ఈ రాజు ప్రతినిత్యం తిరుమల వెళ్లి శ్రీవారి సేవ చేసుకుని వచ్చేవాడు. తొండమానునికి వయసు మీరగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేకపోయాడు. శ్రీవారికి తన అసక్తతను విన్నవించుకున్నాడు. స్వామి, నేను మీ దర్శనం చేసుకోలేకపోతున్నానని, మీరే అలనాడు వైకుంఠంలో దేవేర్ల సమేతంగా ఉన్నట్లుగా నాకు దర్శనమివ్వాలని ప్రార్థించాడు. తొండమానుని అనుగ్రహించిన శ్రీవారు ఆయన ఇంటికి స్వయంగా వచ్చి పూజలు అందుకుంటానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా తొండమానుని ఇంటికి వచ్చి పూజలు అందుకున్నాడు. చక్రవర్తి ఇంటిలో వెలసిన స్వామిని వీటిల్ ఇరుండరాయ్ పెరుమాళ్లు అని పిలిచేవారు. తిరుమలలో ఆనంద నిలయాన్ని నిర్మించిన తొండమానుడు తన ఇంటి వద్ద కూడా తిరుమల ఆనంద నిలయాన్ని పోలినట్లే ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ స్వామివారు ఎక్కడా లేని విధంగా కూర్చొని ఉన్న భంగిమలో ఉన్నారు. ఈ ఆలయానికి సమీపంలో తొండమాను చక్రవర్తి అతి పెద్ద చెరువును నిర్మించాడు. ఈ చెరువులోకి తిరుమలలోని ఆకాశగంగ తీర్థం నుండి ప్రవహించే నీరు చేరుతుంది. ఆ పవిత్ర జలంతోనే ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగునట్లు ఏర్పాటు చేశాడు తొండమాన్ చక్రవర్తి. శ్రీవారి ఆలయ విమాన గోపురం అత్యంత విశిష్టంగా నిర్మించి ఉంది. శ్రీ నరసింహావతారం, కృష్ణావతారం మరియు గరుత్మంతుడు, హనుమంతుడు మొదలగు అనేక దేవతామూర్తుల శిల్పాలు ఈ గోపురంపై మనోరంజకంగా చిత్రించి ఉన్నారు. ఆలయం లోపల రఘువంశకుల దీపకుడైన శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించి ఉన్నారు. ఆ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు వెలసి ఉన్నారు. విష్ణు సేనాని అయిన విశ్వక్సేనుని దర్శించడం ఎంతో శ్రేయోదాయకం. స్వామివారికి నిత్య సేవకులైన ఆంజనేయ స్వామివారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. వైష్ణవ మత ప్రచారకులైన శ్రీమద్ రామానుజుల వారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఉన్నారు. శంఖు చక్ర తిరునామాలతో కూర్చుని ఉన్న భంగిమలో వెలసి ఉన్నారు. అలనాడు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని మన పూర్వజన్మ సుకృతం వలన ఇక్కడ దర్శించుకుంటున్నాం.
దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంజకురవర్తి దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంజకురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. తొండమాన్ చక్రవర్తిచే ప్రతిష్ఠించబడిన ఈ ప్రసన్న వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కామధేనువై కల్పతరువై విరాజిల్లుతున్నాడు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి భక్తులు పునీతులవుతున్నారు. మనసారా గోవింద అని నామస్మరణ చేస్తూ తెలుగునాట నెలవైన పరమ పురుషోత్తముని ఆలయాల దర్శనం చేశారు కదండి. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.